అందరికీ వందనాలండి. ఈరోజు నాకు ఇచ్చిన ఒక టాపిక్, మనకి పాపులర్లో ఇచ్చిన టాపిక్ అయితే మాత్రం ఈరోజు పాంప్లెట్లో ఇచ్చిన సెకండ్ డే టాపిక్ అయితే మాత్రం కుటుంబ ఆశీర్వాద కూడిక పెట్టారండి. అది ఈరోజు గ్రూప్లో మార్నింగ్ పెట్టారు. అది ఏంటంటే రిటర్న్ టు గాడ్. రిటర్న్ టు గాడ్ నిజంగా చెప్పాలంటే ఉపవాసంలోని మనము ఎప్పుడెప్పుడైతే తప్పిపోయామో ఉపవాసం ద్వారా మళ్ళీ మనం దేవుడి దగ్గరికి చేరే అవకాశం కూడా మనకి దొరుకుతుంది అనమాట. సో ఈరోజు నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మెసేజ్ చెప్పడానికి వచ్చిన్నాను. నేను ఎప్పుడైతే మెసేజ్ చెప్పాలని నేను ఫాస్ట్గా నాకు కాల్ చేసి అడగడానికంటే ముందుగా నేను ఒకవేళ నాకు అవకాశం ఇస్తే నేను ఏం చెప్పాలని ముందుగానే నేను ప్రిపేర్ అయ్యాను. మనసులో ఇక్కడ కూర్చొని ప్రిపేర్ అవుతున్నాను. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాస్ట్ గారు నాకు కాల్ చేశారు, టీచర్ రేపు మీరు మెసేజ్ ప్రిపేర్ అవ్వాలి అని. సరే మాస్టర్ అని చెప్పేసి నేను ఓకే చేశానండి. ఓకే చేసి కాసేపు నేను ఎప్పుడైతే బైబిల్ తీసి రెఫరెన్స్లు చూస్తూ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను, అప్పటి నుంచి నాకు అడ్డుపడింది. ఎందుకంటే నువ్వు ఉపవాస దినాల టైంలో నువ్వు ఎలాగ మాట్లాడుతావు, నేను డిస్టర్బ్ చేస్తాను అన్నట్టుగా రాత్రి నుంచి నాకు థ్రోట్ ప్రాబ్లం అయితే బాగా స్టార్ట్ అయింది. అయినా సరే నేను ఎక్కడ తగ్గలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన అవకాశం దొరికిన అవకాశాన్ని నేను ఉపయోగించుకోకపోతే నేను ఎందుకు ఇంకా అని చెప్పి నేను ప్రేయర్ చేసుకొని దేవుని చిత్తాన్ని అడిగాను. దేవా మీ చిత్తం అయితే నాకు నేర్పించండి, నేను ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ రీతిగా నేను చెప్పడానికి మీకు కృప చూపించండి నేను అడిగాను. నిన్న దినాన మనము విశ్వాసము ప్లస్ గాయాల గురించి అయితే మనం నేర్చుకున్నాం. సో ఆ నేర్చుకున్న విషయాలు బట్టి నేను ఈరోజు దాన్ని ఆధారంగా చేసుకొని నేను మాట్లాడాలని నేను చేసుకున్నానండి. ఎందుకంటే అందులోనే మనకి చాలా లైఫ్ ఉంది, చాలా మెసేజెస్ కూడా ఉంది. సో నేను దాన్ని మాట్లాడడానికి ముందు చెప్పడానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసి నేను స్టార్ట్ చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు తండ్రి. ఏసయ్యా ఇగో తండ్రి నేను ఏం మాట్లాడాలో ప్రభా మీకు తెలుసు తండ్రి. దేవా నేను ప్రిపేర్ అయ్యాను, కానీ నన్ను వాక్యం ఏ రీతిగా బయటపరచాలన్నది ప్రభా అది మీ చెప్తుంది తండ్రి. ప్రభా దేవా మేము నన్ను ప్రిపేర్ అయిన దానికంటే కూడా ప్రభా మీరు చెప్పాలనుకున్నది ప్రభా మా ద్వారా మీరు బయలుపరుస్తారు తండ్రి. ప్రభా ఆ విధంగానే తండ్రి ప్రభా ఇగో తండ్రి నేను మాట్లాడాలనుకున్నవి ఆ కొద్ది మాట్లాడినప్పటికీ కూడా ప్రభా ఇక్కడ ఉన్న వారికి నాకును మాకును అందరికీ కూడా ప్రభా నేను ఏదో ఒకటి కొత్తది నేర్చుకున్నాను ఈరోజు అనే రీతిగా ప్రభా నేను నాయన ప్రభా ఉన్న వారికి నేను అర్థం చేయగలిగేలాగా ప్రభా నా నోటిని నాయన ప్రభా మీరు వాడుకొని ప్రభా ఈ చిన్న నాయన ప్రభా నేను చెప్పబోయే ఈ చిన్న మెసేజ్ విషయంలో మీరు నాకు తోడుగా ఉండి నా ప్రక్కనే నిలబడుతూ ప్రభా నేను ఏం చెప్పాలో నాయన ప్రభా మీరు మీ జ్ఞానంతో ప్రభా నా ద్వారా చెప్పించి మేము ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా నాయన ప్రభా మీరు నాయన ఇక్కడ ఉన్న వారందరినీ దీవించండి. ప్రతి ఒక్కరి మనసు ప్రభా మీ వాక్యం తట్టు ప్రభా నాయన ప్రభా మనసులు ఇటు అటు నాయన ప్రభా కదలకుండా నాయన ప్రభా స్థిరంగా ఉంచి నడిపించి దీవించమని ప్రభా నాకు వచ్చిన ప్రార్థన ప్రభా యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాను తండ్రి. ఉపవాస ప్రార్థన 3 రోజులకి ఉన్నటువంటి ఉపవాస ప్రార్థన. ఉపవాసం అంటే ఏంటండి? అంటే మనం దగ్గరగా, వాసము అంటే నివసించడం. ఇది అందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాల నుంచి మనకు క్రైస్తవుల్లో ఉన్నప్పటి నుంచి కూడా మనకు అంతా తెలిసిందే. తెలిసినా సరే కొన్ని విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. కాకపోతే ఉపవాస ప్రార్థన అనేది దానిలో ఉన్న మర్మాలు, ఉపవాసం వెనుక పొందుకున్నటువంటి విజయాలు, ఉపవాసం గురించి మనం ఉన్నటువంటి విషయాల్లో నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నానండి. ఉపవాస ప్రార్థన మనం దేవునిలో బలముగా ఎదగాలన్నా, దేవుని కోసం స్థిరంగా నిలబడాలన్నా, మనల్ని మనం కట్టుకోవాలన్నా, మనల్ని మనం కట్టుకుంటూ ఎదుట వాళ్ళకి మనం ఒక మాదిరిగా ఉండాలన్నా సరే మనకి ఉపవాసం అనేది ఎంతగానో నేర్పిస్తుంది. ఉపవాసం వెనుక ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి. ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా
ద్వారా మనం చేయలేనివి, మనకి ఊహకు అందరివి కూడా ప్రభా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. మన కోసం కంటే కూడా ఇతరుల కోసం మనం ఒక టాపిక్ తీసుకొని, లేదా ఒక కుటుంబంలో ఒక సమస్య ఉంది, ఆ సమస్య కోసం మనం మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, మన ఉపవాసంలో ఉన్నప్పుడు దేవుడు మనకి బయలుపరుస్తారండి. ఆ కుటుంబం కోసం మనకి తెలియజేస్తారు. ఆ కుటుంబాన్ని ఎటువంటి శాపం పట్టి పీడిస్తుందో మనకు తెలియజేస్తారు. ఎందుకంటే దేవునితో మనము అంత దగ్గరగా ఉండి మన సహవాసం కలిగి మన ప్రార్థన చేస్తూ ఇతరుల విషయంలో మొరపెడుతున్న విషయాన్ని దేవుడు గమనిస్తున్నారు అక్కడ. అంతేకాకుండా మనకంటే కూడా ఇతరుల కోసం ప్రయాసపడి చేసే ప్రార్థనని దేవుడు చాలా ఇష్టంగా ఆశీర్వాదకరంగా కూడా ఆ ప్రార్థనని మారుస్తారు. అంతేకాకుండా మనం ఇప్పుడు ఇంతవరకు మనం ఉపవాస ప్రార్థన ఏంటి, మనకి ఇష్టమైనట్టుగా ఉపవాసం కాదు, దేవునికి ఇష్టమైన రీతిలో దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ దేవునికి నచ్చిన రీతిలో మనం ఉపవాసం ఉండి చేస్తే ఆ ఉపవాస ప్రార్థనకి గొప్ప బలం ఉంటుందండి. ఇప్పుడు యెషయా 58:7-11 అయితే నాకు ఏముంటుందండి, దేవునికి ఇష్టమైన ఉపవాసం గురించి ఇలా రాయబడిందంటే, ఇలా మనం ఎంత ఉపవాసం ఉన్నా దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉండకపోతే ప్రయోజనము ఏమీ ఉండదు. ఉత్తిగా మనం ఉపవాస ప్రార్థనకు అలా వెళ్ళిపోతే మనం సంపాదించుకుందేమని, వేరే వాళ్ళ కంటే కూడా ముందు మనల్ని మనము ఉపవాసంలో దేవునికి దగ్గరగా మనమే చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి, ఉపవాసం అంటే భక్తికి శ్రద్ధకి ఒక క్రమశిక్షణ. ఉపవాసం ద్వారా మనం దేవునికి సమీపంగా వెళ్తున్నాం. నిన్న మనం చూసామండి, గిద్యోను పాస్టర్ గారు చెప్పారు యెహోషాపాతు గురించి. నిజంగా ఆ చాప్టర్ చదివితే ఎంత ఆనందం ఉంటుందంటే మళ్ళా చదవాలనిపిస్తుంది, ఎన్నిసార్లు చదివినా చదవాలనిపిస్తుంది. ఎందుకంటే మనకి అది ఇంకా అమృతం కాదు కదా, స్వీట్ కాదు కదా, ఎవరేం పెట్టినా సరే అది చదువుతుంటుంటే నిజంగా దేవుని ఆత్మని కలిగి మనం చదివేవారు అనుకోండి, దానిలో ఉన్న మర్మం వేరు, దానిలో ఉన్న సంతోషం వేరు, దానిలో కలుగుతూ వస్తున్నటువంటి ఆ స్పర్శ ప్రభావం వేరుగా ఉంటుంది. అలా దాని ద్వారా నిజంగా చదువుతున్న ప్రతిసారి యెహోషాపాతు దేవుడు ఎంతగా మాట్లాడు, మరి నేను ఉపవాసం చేస్తే నాతో మాట్లాడరా, మరి మనకి ఏ సమస్య వస్తుందో. యెహోషాపాతుకి మెసేజ్ వచ్చింది, కొంతమంది యుద్ధానికి వస్తున్నారండి, మరి మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు మనకి శత్రువులు ఎవరో, లేకపోతే మన మీద ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో కూడా మనకి తెలిసిపోతుంది. అదే కాకుండా మన ప్రార్థన ద్వారానే దేవుడు మనకి బయలుపరుస్తారు. అటువంటి మనసు, అటువంటి భక్తి, అటువంటి శ్రద్ధ దేవుని మీద కలిగి ఉన్నప్పుడు మనకి ఎవ్వరూ కూడా ఎగెనిస్ట్ గా నిలబడలేరండి. ఎందుకంటే మన ప్రార్థన అంత గొప్పది. ప్రార్థన, ఉపవాస ప్రార్థన గొప్ప శక్తి కలిగి. ఉపవాస ప్రార్థనకి కష్టాలు కాదు కదా, ప్రతి సమస్య కూడా కష్ట పోయి సంతోషాన్ని కూడా తీసుకొస్తుంది. నిన్నటి దినానైతే మనం యెహోషాపాతు విషయంలో ఏం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు మీ మీదకి యుద్ధానికి వస్తున్నారు అని మాత్రమే చెప్పారు. వీళ్ళు చూస్తే తక్కువ ఉన్నారు, వచ్చేవాళ్ళు చూస్తే చాలా మంది ఉన్నారు, మెమోనీలు అమోనీలు, వీళ్ళందరికంటే కూడా ఇంకా వీళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరు సిరియన్లు అయితే ఇంకా ఎక్కువగా ఉన్నారండి. అయితే ఇప్పుడు ఏం చేసినప్పుడు ఆయనకి ఇప్పుడు ఇంకొక ఆధారం లేదు. సమస్య రాగానే అతనికి ఎవరు గుర్తొచ్చారు, దేవుడు గుర్తొచ్చాడు. మనకి సమస్య రాగానే భార్యకు భర్త, లేకపోతే భర్తకు భార్య, పిల్లలు, లేకపోతే సంఘమో కాదండి. మనకి సమస్య వచ్చిందంటే ఫస్ట్ మనకి గుర్తు రావాల్సింది దేవుడు. అప్పుడు మన దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు మనకి ఎవరి సహాయం అవసరం లేదు. మన పక్షాన మన దేవుడే మనకు పోరాటం చేస్తాడు. ఆయనే ప్రార్థన ద్వారా మనకి పోరాటాన్ని నేర్పిస్తాడు. ఇరుకులో ఉన్నవన్నీ మనకి విశాలం చేస్తాడు. మనం కూర్చున్న చోటే మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనకు తెలియని కార్యాలు ఎక్కడెక్కడో జరిగి మనం ప్రార్థన ఉపవాసం అన్ని ముగించుకుని వెళ్ళేటప్పటికీ మన కోసం కార్యాలు ఎదురు చూస్తాయండి. అంత గొప్ప ఉపవాస ప్రార్థన మనం కలిగి ఉన్నాం. నిజంగా ఉపవాస ప్రార్థన అనే అవకాశం దొరికినప్పుడు ఎక్కడున్నా సరే మనం పరుగులు పెట్టుకొని వెళ్ళి మనం ఆ దినాన్ని మనం ఆనందించాలి. ఎందుకంటే ఉపవాసము ద్వారా మనల్ని మనము
కడుగుకుంటూ మన పాపాల్ని, మన శాపాల్ని, మన లోపాల్ని సరిచేసుకుంటూ ఆ 3 రోజుల ఉపవాసం ద్వారా ఈ ఉపవాసానికి ముందు మనం ఎంతకైతే తప్పిపోయినామో, లేదైతే ఎన్ని రోజుల గ్యాప్లో దేవునికి దూరం అయినామో, ఈ రకంగా వాటన్నిటిని కూడా ఈ 3 రోజుల వల్ల మనం పొందుకోవచ్చు. దేవునికి దగ్గరగా వెళ్తూ మనం అవన్నీ తీసుకోవచ్చు. నిన్న బ్రదర్ ఆఫ్టర్నూన్ మెసేజ్ లో బ్రదర్ చెప్పారు గాయాలు ఎలా తగ్గుతాయి, గాయాల గురించి ఆయన మంచిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఆ గాయాలు పడిపోతే లేకపోతే ఇంకా ఏదో అన్నారు, కానీ అంతకంటే బలమైన గాయాలు ఇంకా ఉన్నాయండి. అవేంటి? మన పక్క వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళే, మన ఫ్రెండ్సే, వీళ్ళే మనకి లేనిపోని మాటలతో ఒంటికి దెబ్బ తగలకుండా మనసుకి గాయపరిచే మాటలతో కూడా మనల్ని ఎంతగానో గాయపరుస్తారు. వాటి ద్వారా కూడా మనం చాలా గాయపరచబడుతున్నాం. కానీ నిన్న మనం గాయపరచబడ్డ వాళ్ళు ఈ రోజు రిటర్న్ టు గాడ్, ఈ రోజు పాస్టర్ వచ్చిన దాంట్లో రిటర్న్ టు గాడ్ అన్న దాంట్లో ఏంటంటే గాయాలు తగిలి, గాయాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక సమస్యల్లో ఇలాగ ఎన్నో రకాలుగా మనం కృంగిపోయినప్పటికీ కూడా మనకి ఏది కూడా మన ఎదుట నిలబడలేదు. ఎందుకు? వెన్ వి ఆర్ హ్యావింగ్ అవర్ గాడ్ విత్ us, మనతో మన దేవుడు ఉన్నప్పుడు ఏది మన దగ్గర నిలబడదండి. అంత లైట్ అయిపోతుంది. అసలు నాకు కష్టం వచ్చిందా, నాకు సమస్య వచ్చిందా అనేది కూడా మనకి తెలియదు. అంతగా మనం అంత స్ట్రాంగ్ అయిపోతుంది. నా బ్రదర్ చెప్పారు, ఒక రోజు తిడితే బాధపడతాం, 2వ రోజు తిడితే ఇంకొకలా అనుకుంటాం, 3వ రోజు అలా తిట్టి వచ్చేసరికి ఏం చేస్తాం? వాటికి అలవాటు పడి పట్టించుకోకుండా పోతాం. అలాగే మనకి కూడా సమస్యలు వస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఆ వెంబడించడం ఎందుకు? దేవునికి దగ్గరగా చేయడానికి ఆ సమస్యలన్నీ, దేవుణ్ణి వెతుక్కుంటూ పరిగెత్తమని చెప్పడానికి సమస్యలు మన వెంట పరుగులు పడుతున్నాయి. ఏ సమస్య ఎప్పుడైతే వస్తుందో మనం దేవుడికి దగ్గరగా వెళ్తున్నామని అర్థం ఉంది. సమస్య ఎప్పుడైతే మనల్ని వెతుక్కుంటూ, లేకపోతే ఇంకా వేరే రూపంలో ఫ్రెండ్స్ రూపంలోనే రావచ్చు. ఈ 3 ఫ్రెండ్స్ ఉంటారు, నువ్వు వాడికి చెప్పా, నాకు చెప్పలేదు అంటే నన్ను తక్కువ చేస్తున్నా, వాడిని ఎక్కువ చేస్తున్నావు. అది కూడా ఒక రకమైనటువంటి గాయమే ఫ్రెండ్షిప్ లో, అది కూడా ఒక రకమైనటువంటి బాధే. అయినా సరే నిన్న మనం గాయాలు కోసం విన్నాం. ఇప్పుడు రిటర్న్ టు గాడ్. ఇప్పుడు ఒక మొక్క రావాలంటే ఒక విత్తనాన్ని మనం ఏం చేస్తాండి, భూమిలో పాతిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దాని మీద ఉన్నటువంటి ఆ పాత పొరని తొలగి చిన్నగా రావడం మొదలు పెడుతుంది. అవునండి, మనం ఉపవాసంకి ఎలాగొచ్చామో కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో, లేదా కొన్ని సమయాలు దేవునికి దూరం అవుతూ మనం ఇప్పుడు వచ్చినాం. నేనే చాలా వచ్చిందంట, మీరు ఎవరైతే ఎలా వచ్చినారో అది మన అంతరాత్మకు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఏం కావాలి? మనలో ఉన్నటువంటి ఆ లోపాలనైనా, పాపాలనైనా, ఇబ్బందులైనా సరే మనం భూమిలో కప్పిపెట్టి మళ్ళీ నూతనంగా జన్మించే వారంగా. ఆ మొక్క ఎలా వస్తుందండి? మొక్కలు ఎవరైనా ఆ సీడ్కి ఉన్నటువంటి పైపర్ని ఎవరైనా తీస్తారా? లేదు. దానంతటా అదే అలాగ పెకలించుకుంటూ ఆ పాత పొరని వదిలి ఆ పాత దానంతటా అదే ఫీల్ అయిపోతుంది. అప్పుడు అదే మొక్క పైకి వచ్చినప్పుడు అది ఎలా అవుతుందండి? చిన్నగా ఎదుగుతూ వస్తుంది. మనం కూడా మన కష్టాల్లోని, మన గాయాల్లో ఉన్నప్పుడు మన దేవుని దగ్గరకు వచ్చి మనం మొరపెట్టుకొని దేవుని దగ్గర నిలబడి ఆయన మందసాన్ని మన హృదయంలో పెట్టుకొని ఆయన సన్నిధిని మన గృహంలో ఉంచుకుంటూ నిత్యము ఆయన సన్నిధిని, ఆయన మందసాన్ని మనం అనుభవించే వారుగా ఉండటానికి ఇదొక రీతిగా మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మనకి ఉపవాసం అనే మాటల్లో కూడా మనకి ఎక్కువగా ద్వితీయోపదేశ కాండంలోనే మనకి తెలుస్తుంది. అది కాకుండా ఉపవాసం ఉన్నప్పుడు కొంతమంది అనుకుంటారు ఉపవాసం ఉంటే ఉపవాసం చేయడం ద్వారా సన్నపడతాం, లేదా ఇంకా ఏవో ఆలోచనలు ఉంటాయి. కానీ మన క్రైస్తవులకు ఉన్నది అలాంటి ఆలోచన కాదు. ఉపవాసం ద్వారా దేవునికి దగ్గర అవుతున్నామని మనం నమ్మిన విశ్వాసం, అది మన విశ్వాసం ఉపవాసంలో బలపరుస్తుంది. సో ఇప్పుడు నేను ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఇప్పుడు 10th ఇన్విజిలేషన్కి వెళ్తున్నాను, బోర్డ్ ఎగ్జామ్కి నేను ఇన్విజిలేషన్కి వెళ్తున్నాను టెంపుల్ స్కూల్కి.
అయితే మొన్న ఒక మేడం ఏం చేశారు, పేపర్స్ ఆన్సర్ షీట్స్ పిల్లలు రావడానికి అక్కడ 200 మంది రాస్తుందండి. నేనున్న హాల్లో 150 మంది వరకు ఉన్నామండి. అక్కడ అంతమంది ఇక్కడ ఒక మేడం షీట్ తర్వాత షీట్ 2-3 షీట్లు ఇచ్చేసారు. తర్వాత ఇంకొక షీట్ వెనక్కి ఇచ్చారు. అప్పుడు సీరియల్ పోతుంది కదండి, సీరియల్ పోతుంది. ఇంకెలాగ ఇప్పుడు అర్థం కాలే. పిల్లలు వచ్చి కూర్చున్నారు, ఇద్దరు టీచర్లు ఇచ్చారు, నేను అందులో లేని. కాకపోతే ఏమైంది, వాళ్ళు గబగబా తీసి పిల్లలు వచ్చేలోపు నేను కూడా సపోర్ట్ చేసి మళ్ళీ అవన్నీ ఆర్డర్లో పెట్టేలోపు ముందు వచ్చిన పిల్లలు ఏం చేశారు, వాటి మీద నేమ్ రాస్తారు, ఇండెక్స్ నెంబర్, యూనిక్ ఐడి అన్నీ రాసేసారు. చాలా కష్టమైంది. అక్కడున్న మేడం, సూపర్వైజర్ మేడం టెన్షన్ పడిపోతున్నారు. అమ్మో ఏంటి ఇప్పుడు నాకు ప్రాబ్లం అయిపోతుంది, నేనేం చేయాలి అన్నప్పుడు నేనేం చేశాను, గబగబా మేడం దగ్గరికి వెళ్ళి, మేడం ఎందుకు వరి అవుతున్నారు, బాధపడకండి, నేను ప్రేయర్ చేస్తాను అన్నాను. ఆ ఒక్క మాటే చెప్పాను. ఆ ఒక్క మాటకి ఎంత బలపడిపోయారంటే, అమ్మో నువ్వు అన్న మాటకి నాకు ఏదో నాకు తెలియనటువంటి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. మీరేం వరి కాకండి, మనం చేసే పని మంచిదైనప్పుడు ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ, బీ స్ట్రాంగ్ మేడం, ధైర్యంగా ఉండండి, మీ తరఫున నేను ప్రేయర్ చేస్తానన్నాను. కానీ నేను క్రిస్టియన్నా, హిందూనా, ముస్లింనా ఏమి తెలియదు ఆవిడకి అనేసి నేను చెప్పిన తర్వాత ఏం చేశారు, తర్వాత నువ్వు అమ్మ లూప్కి వెళ్ళి అవన్నీ సెట్ చేయమ్మా అన్నాడు. నేను కూడా అందులో జాయిన్ అయ్యి అన్నీ ఫటాఫటమని ఫినిష్ చేస్తాను. అదే రోజు మా ప్రిన్సిపల్ ఐసిఎస్సి బోర్డుకి కన్వీనర్ అండి, ఆయనే నాకు చెప్పారు, ఈరోజు మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ ప్లేస్కి నేను స్క్వాడ్ కింద వస్తున్నానండి. ఏ దారి గుండా ఆయన వస్తారో ఆ దారిలో వచ్చే పిల్లలే మిస్టేక్ చేశారు. ఇలా నడుస్తున్నప్పుడు మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, నేను డోర్ దగ్గర నిల్చొని కాపలా కాస్తున్నట్టు ప్రేయర్ చేస్తుంది. ఆమె ముందు ఉన్నారు, దేవా వాళ్ళు ఎంత తిరిగినా సరే 10 రౌండ్లు వేసినా సరే వాళ్ళ కంటికి ఆ పేజీ కనిపించకుండా మీరు మార్చగలిగే దేవుడు, ఎందుకంటే ఆమెకి నేను ప్రేయర్ చేస్తానని చెప్పానని చెప్పేసి డోర్ దగ్గర ఉన్నాను. స్వాడ్ వచ్చి వెళ్ళేంత వరకు నేను ఆ పిల్లల్ని అలా మైండ్లో పెట్టుకొని ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చారు, స్క్వాడ్ వచ్చారు, మా ప్రిన్సిపల్ వచ్చారు, అందరూ వచ్చారు. కానీ ఆ మేడంకి పాపం టెన్షన్, ఏమవుతుందో ఏంటని. సో వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆ స్క్వాడ్ రావడం కూడా నేనే చూశానండి. ఆ స్క్వాడ్ రావడం కూడా నేనే చూసి పిల్లలకి పేజ్ కూడా తెప్పించి ఇక్కడ రాయండి అక్కడ రాయండి అని కూడా సజెషన్ కూడా ఇచ్చాను. సరే అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత మేడం చెప్పించారు, అమ్మా మీరు ఏం చేస్తారమ్మా, మీరు ఏంటి అంటే మేడం నేను క్రిస్టియన్ మేడం అన్నాను. అంటే మీ మాటల్లో తెలిసిపోయిందమ్మా, మీరు ప్రార్థన చేస్తారన్న మాటకి నాకు చాలా ధైర్యం ఇచ్చింది. లూక్ ఇక్కడ నుంచి ఆ విషయం అయ్యేంత వరకు నా కోసం ప్రేయర్ చేస్తావా అనేసి అడిగారు. ఎందుకంటే మనల్ని బట్టి మనం చెప్పుకోకూడదు, మనము ఎదుటి వరకు చూపించే ఆదరణ ఏమీ లేదండి. ఒక మాట, మీకోసం నేను ప్రేయర్ చేస్తాను, మీకోసం నేను నిలబడతాను, మీకోసం నేను ఏ విషయంలో తోడుగా ఉంటాను అని మనం ఇచ్చే క్రిస్టియన్స్ ఇచ్చేది అదొక్కటే. మన దగ్గర ఉన్నది ఆధారం, మన దగ్గర ఉన్న ఆస్తి అదొక్కటే. నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీకోసం ప్రార్థన చేస్తాను అని మనం ఆ ఒక్క మాటలో వాళ్ళు ఎంతో సంతోషం పొందుకున్నారండి. ఆ రోజే నా నెంబర్ తీసుకున్నారు. ఆ రోజు నుంచి నాతో ఈవినింగ్ మళ్ళీ కాల్ చేశాను ఇంటికి వెళ్ళిన వెంటనే. మీతో మాట్లాడితే నాకు నెమ్మది అనిపిస్తుంది మేడం, మీతో మాట్లాడితే నాకు తెలియని సంతోషంగా వస్తుంది, నాకు మీతో మాట్లాడాలనిపించి ఈవినింగ్ కాల్ చేశాను మేడం, ఏమనుకోరు కదా అని. అంతవరకు నాతో మాట్లాడలేదు, నా పని ఏం చేసుకున్నాను, ఆవిడ పని ఆవిడ చేసుకున్నాను. అక్కడ ఆ రోజు నుంచి ఇప్పుడు నాకు ఆవిడ కాల్ చేసి సమస్య చెప్తూ ప్రేయర్లు పెట్టమ్మా అని అడిగింది. అక్కడ గొప్పతనం నాది కాదు, మనది కాదు, మనలో ఉన్న ప్రభుది. ఎందుకంటే ఆయన మాటే ఆమెకి ఇచ్చారు, ఆ ఒక్క మాట ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యం కాదు చాలా బలపడిందండి. నిజంగా నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, మన గురించి మనం చెప్పడం కంటే కూడా ఎదుటి వాళ్ళు మన గురించి తెలుసుకుని వినినప్పుడు వాళ్ళని దేవుడిని నేను కూడా ఒకరోజు ప్రేయర్కి వస్తానన్న మాట కూడా ఒక్క రోజులోనే అన్ని మాటలు మాట్లాడారండి. అంటే ఇది ఎప్పుడు మళ్ళీ రిజల్ట్ వచ్చే వరకు వాళ్ళకి ప్రాబ్లమే. సూపర్వైజర్స్కి వాళ్ళకి ఎలా అంటే పిల్లలు రిజల్ట్ వచ్చి ఎవాల్యుయేషన్ ఇవన్నీ అయ్యేంత వరకు కూడా ప్రాబ్లమే. అప్పుడు మేడం ఏం చెప్పారు, నేను ఇచ్చిన ధైర్యంతో గబగబా వెళ్ళి వైట్ లైన్ పెట్టి మళ్ళీ అవన్నీ సెట్ చేశారు. సెట్ చేసి పిల్లలకి అలా ఇచ్చారు. కానీ నేను ఆ పేపర్ ఇచ్చే ముందు మాత్రం ఇలా చెయ్యి పెట్టి ప్రార్థన చేశాను. మేడం తెలియకుండా నేను ప్రేయర్ చేసి పంపించాను. దేవా తెలుసో తెలియక మేడం అయితే తప్పు కాదు, ఇచ్చిన ఇన్విజిలేటర్స్ మేడం తప్పిచ్చారు. కానీ ఆమె ఆ శిక్షకి
పాత్రలు కాకుండా మీరు కాపాడండి. ఇటు రాసిన పిల్లలకి ప్రాబ్లం అవ్వకూడదు, అటు వచ్చిన వాళ్ళకి అవ్వకూడదు అని చెప్పేసి నేను ఆ రోజు దాన్ని బట్టి నేను ఎందుకు ఒకటి సంతోషించానండి. నేను చెప్పకుండానే నాలో ఉన్న దేవుని ఆమె గుర్తించాను. మన ద్వారా ఎదుటి వాళ్ళు దేవుని గుర్తించాలి, మనల్ని గుర్తించకూడదు. మనలో ఉన్నది ఏదైనప్పటికీ మనకి దేవుడు ఇచ్చింది. సో ఈ రోజు నాకు మెసేజ్ ప్రిపేర్ అవ్వనప్పుడు కూడా నేను స్కూల్లో నా బైబిల్ నేను ప్రిపేర్ అయ్యే ఆ డైరీ కూడా స్కూల్లో వదిలేశానండి. ఇంకా నేను ఏం చేయాలి తెలియక నేను పెన్సిల్తో రాసుకుని నా నోట్బుక్లో డైలీ నేను స్కూల్కి తీసుకెళ్ళే నోట్బుక్లో నైట్ కూర్చున్నాను. నిద్ర పట్టట్లేదు, దేవా రేపు నేను మాట్లాడాలి, నా గొంతు ఎలా ఉంటే ఎలాగని చెప్పేసి ప్రార్థన చేసుకొని పడుకున్నాను. కాకపోతే దేవుడు ఉపవాసం ద్వారా నేను బిఫోర్ మ్యారేజ్ చాలా ఎప్పుడు చూసినా పొద్దున 6 నుంచి రాత్రి 9 అయినా 10 అయినా సరే ఆ ఉపవాస కోడికల చుట్టూనే తిరిగేదానండి. నా జీవితం అంతా నా పెళ్లి వరకు కూడా నా లైఫ్ మొత్తం మ్యాక్సిమం నేను చర్చ్ చుట్టూ, ప్రేయర్ చుట్టూ, ఉపవాసాల చుట్టూ, రిట్రీట్లు అంటూ వీటన్నిటికీ వెళ్ళిపోయేదాన్ని. ఎక్కడుంటే అక్కడికి బ్యాగ్తో బట్టలు సర్దుకొని ఉపవాసాలకు వెళ్ళిపోయేదానండి. ఎక్కడికి రిట్రీట్లు అంటే వెళ్ళిపోయేదండి. ఇంకా అన్ని రోజులు ఒకటండి, దేవా నాతో మాట్లాడవా ప్లీజ్, నా పేరు ఒక్క రోజున నాకు పిల్లరా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఆయన పాస్టర్ గారు ఎవరో పేరులో చెప్తున్నారు, మరి ఆయనకి ఎవరెవరో తెలియదు కదా. నిజంగా నా పట్ల మీరు ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన నా పేరు పిలిచేలాగా మీరు చేయండి తండ్రి అని చెప్పేసి నేను 3 రోజులు కూడా నాకు ఎంత ఆనందం అంటే దేవుళ్ళ సమయం గడపడంలో వచ్చే ఆనందం ఎక్కడ దొరకదండి. నిజంగా ఆ నెమ్మది, ఆ సంతోషం, ఆ సమాధానం మనకి ఎక్కడ దొరకదు. ఎన్ని పెట్టి కొనుక్కున్నా, మనం ఎంత ఇష్టమైనది తిన్నా, మనకి ఎంత నచ్చిన వాళ్ళు వచ్చినా సరే వాళ్ళు కొన్ని రోజులు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ మనకి సంతోషం నిత్యము మనతోనే ఉంటుంది. అటువంటి జీవితంలో నేను బిఫోర్ మ్యారేజ్ నిజంగా దేవునిలో ఎంతగా ఎదిగానంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అంటే ఇప్పుడు మనకి బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఒక వంతండి. కానీ ఉపవాసం ద్వారా కూడా నేను ఒక ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనది కడపండి, ఆయన ప్రేయర్ రిక్వెస్ట్, నేను కూడా అక్కడ ప్రేయర్ వారియర్స్గా ఉండి ప్రేయర్ రిక్వెస్ట్లో తీసుకుని ప్రేయర్ చేసేదాన్ని. ఆయన నాకు తెలియదు, కానీ ప్రార్థన ద్వారా ప్రేయర్ రిక్వెస్ట్ ద్వారా నాకు ఒక రిక్వెస్ట్ వస్తే హాలిడే వచ్చింది. నేను అక్కడికి హైదరాబాద్కి వెళ్ళింది జావా నేర్చుకోవడానికి నేను వెళ్ళానండి. మార్నింగ్ ఈవినింగ్ జావా క్లాసులకు వెళ్ళేదాన్ని, డే టైంలో జాబ్ చేస్తూ మళ్ళీ ఉపవాస ప్రార్థనలు కూడా వెళ్ళిపోయేదాన్ని. ఎక్కడ నేను ఎక్కువ శామ్యుల్ రాజు పట్టగారికి, నెక్స్ట్ కల్మర్ సతీష్ గారికి ఇలాగా ఎక్కువ ఒకటి ఇంగ్లీష్కి ఒకటి తెలుగుకి 2 కవర్ చేసేసేదాన్ని అండి సండే పూట. అంటే సమయం అక్కడే, మళ్ళీ చర్చిలో ఫస్ట్ రోలోనే ఉండాలి, మళ్ళీ సెకండ్ రో నాకు ఇష్టం ఉండదు, ఫస్టే వెళ్ళాలి, అందరికంటే నేనే ముందు సన్నిధిలో కనిపించాలి. మళ్ళీ నాతో ధరలు వస్తే నేను డైజెస్ట్ చేసుకోలేను. అటువంటి మనస్తత్వం నాదండి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నేనే ఫస్ట్ వెళ్ళిపోవాలనుకుని వచ్చాను, కానీ నాకంటే ముందు 2-3 నిమిషాల ముందు సతీష్ గారు వచ్చారు. కానీ మనసులో అంటే ఓడిపోయానా తండ్రి అంటే నేను ఎక్కడో మీకు దూరంగా ఉన్నానేమో, అందుకనే నాకంటే ముందు ఒకరు వచ్చేసారు. కానీ రేపు నేను ఇంకెవరంటే మనసులో వెంటనే నాకు నేను డిసైడ్ అయిపోయాను. అయితే మనకి ఉపవాసంలోనే మనకి చాలా శక్తి ఉంటుంది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ఉపవాసం ద్వారా కడపలో ఉన్న ఆయన కోసం ఒకరోజు అంతా ప్రార్థన చేశాను. నేను మోకాళ్ళ మీద ఉండి రూమ్లో ఒక్కదాన్నే ఉన్నాను, ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఆయన భార్య అతను వదిలి వెళ్ళిపోయిందని మాత్రం చెప్పారు. ఆయన భార్య కయ్యాలి అని చెప్పారు. మంచిది కాదు, నా పొద్దు నేను ఆమెను వదులుకోవాలనుకుంటున్నాను, కానీ దేవుని చిత్తం కోసం ప్రార్థన చేయండి అని ఆయన అడిగి ఉన్నప్పుడు అక్కడికి ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాను. కానీ ప్రతి సాటర్డే ఫాస్టింగ్ ఉండి చేయడం నాకు చాలా ఇష్టం. ఎవరి కోసమైనా ప్రార్థన చేయడం అనేది అది నాకు ఒక గిఫ్ట్. అలాగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అలాంటప్పుడు నేను ప్రార్థన చేశాను. ఈ రోజు ఉపవాస ప్రార్థన అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు మనకి దేవుడు ఇచ్చే శక్తి ఎలా అంటే, మనకి మనం చేయడం వల్ల ఎదుటి వాళ్ళు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అట్ ది సేమ్ టైం మనకి కూడా చాలా ఆనందం, నెమ్మది, మనం కూడా 2 ఆశీర్వదించబడతాం.
అలా చేసినప్పుడు నేను ఆయన కోసం ఎంతగానో ప్రే చేస్తున్నాను, కానీ వాళ్ళ మధ్య గొడవలు ఏంటో నాకు తెలియదు. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ వాళ్ళ ఇంట్లో నుంచి నల్లని పాము ఒకటి బయటకు వెళ్ళిపోతున్నట్టు నా ప్రార్థనలో చూస్తున్నానండి. ఆ రోజు నాకు తెలియదు ఆమె ఎలాంటి మనస్తత్వం కలిగిన ఆమె నాకు తెలియదు, కానీ భార్య గురించి ప్రేయర్ మాత్రమే చేయమని చెప్పారు. అది చేసినప్పుడు నల్లని పాము వెళ్ళిపోతుంది. ఇలా ఎన్నో రకాలుగా ఆయన ఒక పాస్టర్కి ఇంత సమస్య ఉంది. ఆయన అంటే మారుమూల గ్రామాల్లో కడపలో చెప్తున్న ఆయన, కానీ ఎక్కువ దుష్టుడు ఎవరిని ఎక్కువ టార్గెట్ చేస్తారండి? దేవుని సేవకుల మీదే ఆయన దుష్టుడి యొక్క కళ్ళు ఉంటాయి. ఎందుకంటే దుష్టుని పడగొడితే ఆ పాస్టర్ గారిని పడగొడితే పాస్టర్ గారికి వచ్చే వందల కొద్దున్న వాళ్ళు పడిపోతారు. ఇంకా వాళ్ళని దుష్టుడికి ఆనందం. అప్పుడు ఏం చేస్తారు? అటువంటి పాస్టర్ బైబిల్ పట్టుకొని తిరుగుతున్న ఆయనకి ఇంత పెద్ద శ్రమ వచ్చి ఉపాసన చేసే వాళ్ళ కోసం వెతుక్కొని మరీ ఫోన్ చేసి రిక్వెస్ట్లు ఇచ్చారు. అలాంటప్పుడు మేము ప్రార్థన చేసాం. మాదొక 10 members టీం ఉండేది. అందులో ఒక సిస్టర్కి దర్శనాలు వస్తాయి. దర్శనం ద్వారా చెప్పగలిగే శక్తి కూడా ఉంది ఆమెకి. ఆ సిస్టర్ పేరు. మేము హైదరాబాద్లో ఈ 10 members హాస్టల్లో ఉన్నప్పుడు మేము చేసే పని అండి. ఆ టైంలో అలాంటప్పుడు ఆయన చేసినప్పుడు మేము ఇలాగ 10 మంది ఇలాగ ఇంతే ప్లేస్లో మేము ప్రేయర్ కూడా కండక్ట్ చేసేవాళ్ళం. అందరూ బ్యాచిలర్స్. ఆ సిస్టరే మెసేజ్ ఇచ్చారు. సో మాకు అక్కడి నుంచి కడప నుంచి ఆయన వచ్చారు. ఒకరోజు ఆయన వస్తూ నాకు చిన్న బైబిల్ తీసుకొచ్చి అందులో నాకు ఒకటి రాశారండి. నేను నీకు ఏమి ఇవ్వలేను, వెండి బంగారంలో, కానీ నేను నీకు ఏమి ఇవ్వలేను చెల్లెమ్మ, నీకు ఇవ్వగలిగేది నేను ఈ బైబిల్ ఒక్కటే అని చెప్పేసి నాకు చిన్న బైబిల్ 2008లో ఇచ్చారండి. ఇప్పటికీ నేను ఆ బైబిల్నే నేను ఎంతగానో వాడుతూ ఉంటాను. ఎందుకంటే ప్రార్థన ద్వారా ఒక రక్షించబడ్డారు. ఆయన నాకు మళ్ళీ తీసుకొచ్చి ఒక బైబిల్ ఇచ్చారు. ఆయన నాకు ఇంకేమొద్దు, అంతకంటే మనకి ఇంకేం అవసరం లేదు. బైబిల్ నా దగ్గర ఉన్నాయి, లేవని కాదు, కానీ అప్పటికి నా దగ్గర రోమన్ క్యాథలిక్ బైబిల్ ఉండేది. అప్పటికి నాకు ఈ బైబిల్ లేదు, కానీ దేవుడికి తెలిసి నాకు ఆ బైబిల్ అవసరం ఉంది. సో నాకు ఆయన ద్వారా ఇచ్చారండి. సో అంటే నేను ఏమంటున్నానంటే, మనం ఎంత భారం కలిగి ప్రయాస కలిగి ఉపవాసం ఉండి దేవునికి సమీపముగా దగ్గరగా రోజు రోజుకి మనము దేవునికి దగ్గర అవుతూ ఉన్న కొద్దీ ఆయన యొక్క శక్తి ద్వారా మనకి బయలుపరచాలి. అన్నీ కూడా మనకి బయలుపరుస్తారు. మనకి ఎవరు వచ్చి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు యెహోషాపాతు కూడా అలాగే బయలుపరిచారు. ఆయన మరి అలా ఉన్నప్పుడు ఎంతమంది అన్నారండి? 1,85,000 మందిని దేవుడు హతం చేశారు. ఏం చేశారు వాళ్ళు? అలాగ యుద్ధంలో వస్తున్నారు అన్నప్పుడు యెహోషాపాతుకి భయం కలిగినప్పుడు ఎవరి తట్టు తిరగలేదండి. ఆయన దేవుని తట్టు మాత్రమే తిరిగారు. దేవుని మాత్రమే ఫస్ట్గా ఆయన ఆలోచించి అందరికీ ఉపవాసాన్ని ప్రకటించారు. నిజంగా ఉపవాస కూడికలు అనేవి మనం తప్పిపోయిన మన జీవితాల నుంచి మళ్ళీ దగ్గరకు రావడం కోసమే ఈ ఉపవాస కూడికలు. రిటర్న్ టు గాడ్ అంటే ఇదేంటి అంటే వీక్లీ వన్స్ అని మనకి ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే ఆ వారంలో చేసిన వాటి గురించి దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతూ మళ్ళీ దగ్గరికి రావచ్చు. ఎప్పటికప్పుడు మొబైల్ రీఛార్జ్ చేసుకున్నట్టుగా ఉపవాసం ద్వారా మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. వాక్యం ద్వారా, మెసేజెస్ ద్వారా, ప్రార్థన ద్వారా ఎంతగానో మనం దీవించబడతామండి. అంటే ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా జీవించడం అనేది మనం నేర్చుకున్నాం. సరైన సమయంలో సరైన విధంగా మనం ఎదిగితే మన జీవితానికి దేవుడు తోడుగా నిలబడతారండి. ఇది నేను అనుభవించిన దాంట్లో నేను మీకు చిన్నది చెప్పాలనుకున్నాను. ఒకటి ఇన్విజిలేషన్, ఒకటి నేను ఇంకొకరికి ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఆయన పొందుకున్న విడుదల విషయంలో అప్పుడు చెప్పారు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు ఆమె వైఫ్ ఒక బ్లాక్ మ్యాజిక్ పెట్టే వాళ్ళకి వెళ్ళి పాస్టర్ గారి మీదే అన్ని ఎగేనిస్ట్ గా చెప్తూ ఆయనకి హోమ్ కట్టేస్తే దేవుని వదిలేస్తారు కదా అన్నట్టు ఆ వెళ్ళి ఈయన వచ్చి పడుకున్న సమయంలో ఈయనకి తెలియకుండా చేతికి కాలికి పోములు కట్టించేదండి పాస్టర్ గారికి. అంటే మరి ఆవిడ ఎంతగా దుష్టుడికి దగ్గరగా ఉంటూ దేవునికి సమీపంగా ఉన్న ఆయన ఎంతగా చూపిస్తుంది. ఎవరూ అవసరం లేదు. భర్తకు భార్య, భార్యకు భర్త అక్కడ ఇదే. ఆమె ఒకరోజు
వస్తూ ఈయన కాదు పోలీస్ కేసులు పెట్టారు, ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, ఇవన్నీ చేశారు. కానీ ఆయన దేవుని విడిచిపెట్టలేదండి. ఆయన విడిచిపెట్టకుండా ఈ రోజు ఆయనకి ఒక 800 మంది స్ట్రెంగ్త్ ఉండే సంఘముగా సొంత సంఘాన్ని ఇచ్చి ఆ సంఘంలోని గొప్ప నాయకునిగా ఆయన నిలబడి ఉన్నారండి. కడపలో ఉన్నారు ఆయన. ఎప్పుడైనా వైజాగ్ వస్తే కలుస్తారంటారు. వచ్చినప్పుడు నేను ఆయన మీకు తప్పకుండా చూపిస్తాను. ఎందుకంటే మనము ఎదుగుతున్నామంటే మనల్ని పడగొట్టే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. మనకు తెలియని వాళ్ళే మన వెనక ఉంటారండి. అదే విషయంలో ఈవెన్ నేను మాస్టర్ గారు చెప్పారు ఒక పేరెంట్ విషయంలో. ఆ పేరెంట్ నాకు పేరెంటే, మాస్టర్ కాల్ చేసినట్టు నాకు కూడా కాల్ చేశారు. కానీ మాస్టర్ ఫాస్ట్ కాబట్టి మాస్టర్ మీద ఆవిడ నెగటివ్గా కాలు దూడం మొదలుపెట్టింది. కానీ నేను ఆమెతో మాట్లాడతాను, కానీ నన్ను బయట తీయలేదు. అదే మాస్టర్ నాతో షేర్ చేసినప్పుడు మాస్టర్ అదే పేరెంట్ నాతో కూడా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ పెద్ద అబ్బాయి నాకు స్టూడెంట్, నా క్లాస్లో చదువుతున్నాడు. కానీ వాడు నా వరకు రాలేదు. నా వరకు రాకుండా మేడం రేపు ఎగ్జామ్ ఎలా పెడతారు, మా బాబుని చూస్తారా, మా బాబుకి మంచిగా అడ్మిషన్ వచ్చేలా చూస్తారా, మీ సపోర్ట్ కావాలి మేడం అని చెప్పేసి ఆయన నన్ను మంచి చేసుకుంటూ నాకు పాలిష్ చేస్తున్నాడు ఆయన. అంటే అక్కడ అదే కాదు, ఇక్కడ పాస్టర్ గారికి ఎటువంటి శోధన వచ్చింది. కానీ నాకు అంటే ఇద్దరున్నారు, ఒక పాస్టర్ గారిని ఒక సేవకుల్ని వాళ్ళు పట్టుకున్నారు ఆ పేరెంట్. కానీ వాళ్ళ ద్వారా నాకైతే ప్రాబ్లం రాలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళ బాబు గురించి ఇప్పటికీ నాతో మాట్లాడుతుంటారు. కాకపోతే అందరికీ శత్రువులు ఎవరండి? ఒకరి కంటికి ఒకరు మంచిగా కనిపిస్తారు, ఇంకొకరి మీద చాడీలు చెప్పాలి, లేకపోతే వాళ్ళని పడగొట్టాలనే రీతిగా చూస్తారు. కాకపోతే ఆ రోజు మాస్టర్ గారి మీద వేసింది చిన్న నిందనే మరకనే. నిన్న వైట్ దాని మీద ఎలా మరకలా చెప్పారో ఆయన మీద ఏదో ఒక మరక చల్లాలని దుష్టుడు ఆమె ద్వారా అలా చేశారు. కానీ దేవుని బిడ్డలు కానీ సేవకుల్ని కానీ దేవుని సంఘాన్ని కానీ దూషించిన వారికి పనిష్మెంట్ ఉంటుంది. కాకపోతే మాస్టర్కి సిచ్యువేషన్ జరిగింది మార్చ్ ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఇదే టైం. కానీ ఆ మేడము విత్ ఇన్ 6 monthsలోనే ఆల్ ఆఫ్ సడన్ బ్రీత్ ఆగిపోయి చనిపోయారు. అంటే చాలా మంది మీద ఆ మేడం చెప్పారు. కానీ ఆ మేడము అందరూ చనిపోయిన తర్వాత బాధపడిన దానికంటే ఎంతమందిని ఏడిపించిందో, ఎంతమందిని చాడీ చెప్పిందో. అందుకనే అర్ధాంతరంగా పోయింది. అది ఏంటి, వాళ్ళ టెంపుల్లో ఒత్తులు ఏదో వెలిగిస్తూ, అంటే వాళ్ళ దేవుడికే ఆమె భారంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఎన్నెన్నో చేసి నా దగ్గరికి వచ్చి నువ్వు నాకే దీపం పెడతావా? అంతే. అంటే తన మనసులో, తన హృదయంలో కుట్రలు, కుతంత్రాలు, చాడీలు ఇవన్నీ బ్యాడ్గా క్యారీ చేయడం ప్రిన్సిపల్ దగ్గరికి. ఇవన్నీ చేస్తూ దేవుడి దగ్గరికి ఎలాగా వెళ్ళి దీపం పెట్టి దేవుడి దగ్గర ఎలాగ ప్రార్థన చేస్తారు వాళ్ళు? కానీ ఏదైనప్పటికీ కూడా నేను మాస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు ఆమె మన మధ్యలో లేదు అన్నారు. అంటే ఆమె September 30th చనిపోయారు. అంటే దేవునికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఈ రోజు కాకపోతే ఇంకొక రోజైనా వాళ్ళకి నష్టమే కలుగుతుంది. ఆ నష్టమే ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది అనేది మనం కనిపెట్టలేమండి. సో ఇప్పుడు ఆమె చనిపోయారు, నేను కూడా వెళ్ళలేదు, నాకు అవ్వలేదు. ఎందుకంటే మా ఆడపడిచి వాళ్ళ హస్బెండ్ చనిపోయినారు. నేను వెళ్ళలేదు, కర్నూలుకి అటు ఇటు జరగడం నేను కూడా వెళ్ళలేదు. కానీ ఆమె చేసిన తప్పులు ఏదైనప్పటికీ క్షమించమని మాత్రం ప్రార్థన ఒక్కటే చేయగలిగాను, అంత మాత్రం చేశాను. కాబట్టి ఈ దినాన నేను ఈ సమయంలో మీకు ఏం లేదండి, మనం కూడా ఒక మోషేలాగా లేకపోతే ఒక యెహోషాపాతులాగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన అనేది మనల్ని రీబిల్డ్ చేసుకోవడానికి, మనం కడుక్కొని మళ్ళీ శుద్ధి అవ్వడానికి మాత్రమే ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాసం ద్వారా చాలా మేలులు ఉన్నాయి, మీరు నేను పొందుకోవాలని నేను ఇది అవుతున్నాను. సో అంతేకాకుండా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా ఇంకొకటి, దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఏంటంటే, ఇప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం వెళ్ళి తోడుగా నిలబడాలి, ఇబ్బందుల్లో ఉన్న వారికి మనం సహాయం చేయాలి. అంతేకాదు నిరాశ్రయంలో ఉన్న వారికి ఆశ్రయం కల్పించాలి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి, తినడానికి తిండి లేని వారికి మనం తిండి పెట్టాలి. ఇది దేవుడికి ఇష్టమైనది. దేవుడు ఎవరి రూపంలో ఎవరి దగ్గరికి ఏ రీతిగా వస్త్రాలు లేనిగా వస్తారో, లేకపోతే నిరాశ్రయంగా వస్తారో, ఆహారం లేనిగా వారు వస్తారో, ఎవరి దగ్గరికి ఎవరు ఎలా వస్తారో తెలియదు. కానీ వచ్చిన ప్రతిదాన్ని మనం
దేవుని కోసం చేస్తున్నామని చేసి మనం తప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తారండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.